హాయ్ హలో అస్సలం వాలేకుమ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలీ రెహమత్. మా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మా వారు తెలిసిన వారు చెట్టు నుంచి కోస్తుంటే చింతకాయలు ఇచ్చారని చెప్పేసి తెచ్చారు. సో నేనైతే ఇప్పుడు అవన్నీ తీస్తున్నాను అనమాట. ఈ చింతకాయలతో పచ్చడి చేయొచ్చు కదా అని చూస్తున్నాను. దీంతో చింతకాయల పప్పుచారు కూడా చేస్తారు, చాలా టేస్టీగా ఉండిద్ది. సో అలాగే గోంగూర కూడా తెచ్చారు. ఇవన్నీ ఇంకా నేను తీసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు తీసి పెట్టుకుంటే రేపు పొద్దున్న పిల్లలకి ప్రిపేర్ చేయడానికి లంచ్ ఈజీ అయింది కదా, అందుకు ఇప్పుడు ఇవన్నీ తీసుకుంటున్నాను అనమాట. సో నేనైతే ఇలాగా వేర్లతో వస్తాయి కదండి ఆకుకూరలు. సో ఈ ఆకుకూరలు నేను చక్కగా ఇది మట్టిలో పెట్టేస్తానమాట. మట్టిలో పెట్టేస్తే చక్కగా ఆకులు వచ్చి మనం ఇంకోసారి కట్ చేసుకొని కూరల్లో పప్పులో వేసుకోవటానికి బాగుంటుంది. సో ఇలాగా నేను చేస్తుంటానమాట. సో ఇప్పుడైతే గోంగూర మొత్తం తీసేసాను. ఇప్పుడు కరివేపాకు కూడా తీసుకొని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానమాట. ఇట్లాగా చేసుకొని పెట్టుకుంటాను. పొద్దున్నే తొందరగా ఇంకా పిల్లలకి ప్రిపేర్ చేసి లంచ్ అవన్నీ ఇవ్వటానికి ఈజీ అయిపోయింది. సో ఈ గోంగూరతో అయితే చాలా వెరైటీస్గా చేసుకోవచ్చు కదా. గోంగూర చాలా మంచిది, ఐరన్ ఉండిద్ది, కాల్షియం ఉండిద్ది. సో నేనైతే గోంగూరతో ఒక రెసిపీ చేస్తాను, అది మీతో కూడా షేర్ చేసుకుంటానండి. సో ఇప్పుడైతే ఇవన్నీ మనం చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము రేపటికి. సో ఈ పనులన్నీ అయిపోయేసరికి ఈవినింగ్ అయిపోయిందండి. ఇంకా మా అమ్మాయి వచ్చే టైం అయింది. మా అమ్మాయి వచ్చే టైంకి హాఫ్ అన్ అవర్ ఒక 15 మినిట్స్ ముందు నేను ఇట్లాగా సన్ రేస్కి నుంచుంటానమాట. వైటమిన్ డి వస్తుంది కదా పొద్దున్న ఈవినింగ్కి. ఇట్లా ఉంటే మనకి మంచిగా వైటమిన్ డి వచ్చేస్తుందని చెప్పేసి నుంచుంటాను. అలాగే మా అమ్మాయి కోసం వెయిట్ చేసినట్టు కూడా ఉంటుంది కదా. సో ఇంకా చూడండి, ఇదిగోండి మా అమ్మాయి వచ్చేస్తుంది. ఈరోజు ఏందో ఒక 5 మినిట్స్ లేట్ అయిందండి, అదే చూస్తున్నాను. సో ఇదైతే ఫంక్షన్కి ఇది ఇచ్చారనమాట. ఇందులో పంచదార చిలక ఉంది అని చెప్తే మా వారు చూస్తున్నాను. చాలా సంవత్సరాలు అయిపోయిందండి ఈ పంచదార చిలకని చూసి. సో మా అక్కలకైతే మా నాన్నగారు పెద్ద పెద్ద సైజులో తెచ్చేవారు ఫంక్షన్కి. పెద్ద పెద్ద సైజులో మైసూర్ పాకులు, లడ్డూలు, పంచదార చిలకలు అవన్నీ తెచ్చేవారనమాట. సో ఆ మెమరీస్ అంతా ఒకసారి మళ్ళీ గుర్తొచ్చేసింది నాకు. నేను అప్పుడు 7 or 8 ఇయర్స్ ఉంటుంది నాకు. కొద్దిగా గుర్తుందనమాట. సో మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను, చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటికీ కూడా ఉంది అని చెప్పేసి. కాకపోతే ఇది సైజ్ కొద్దిగా చిన్నగా ఉంది. అప్పుడు అయితే మా నాన్నగారు పెద్ద సైజులో తెచ్చేవారు. మీలో ఎంతమందికి దీని గురించి తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కూడా ఇది గుర్తుందో లేదో. హాయ్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. సో ఇప్పుడైతే ఇవి చింతకాయలు తెచ్చారు కదండి మా వారు. సో దానికోసం అని ఇంకా నేను మిరపకాయలు తెప్పించాను మార్కెట్ నుంచి మా అబ్బాయి చేత. సో 2 కిలోలు తెప్పించాను అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ సపరేట్గా డివైడ్ చేసి ఉప్పు, చింతకాయలు, ఈ మిరపకాయలు అవన్నీ సపరేట్గా పెట్టి ఇది వెయిట్ చూడమని పంపిస్తున్నాను అనమాట. సో ఇంకా మా అబ్బాయికి చెప్తే తీసుకెళ్తున్నాడు అనమాట. సో తర్వాత ఇంకా ఇది వెయిట్ చూసిన తర్వాత ప్రిపేర్ చేయాలి. సో ఇప్పుడైతే ఇంకా వెయిట్ చూసి అయిపోయింది. మొత్తం చక్కగా నీట్గా కడిగి తుడిచి ఇంకా ఎండలో ఆరబెట్టడానికి వెళ్తున్నాము. సో ఒక 5 to 10 మినిట్స్ పెట్టి ఇంకా తీసేస్తాం అనమాట. బాగా వస్తుంది ఎండ అయితే. సో నేనైతే చదువుకునేటప్పుడు ఇట్లాగా లంచ్ టైంకి భోజనానికి ఇంటికి వచ్చేదాన్ని. సో అప్పుడైతే మా అమ్మగారు ఇలాగ చింతకాయలు, మామిడికాయలు, ఇలా మిరపకాయలు ఇవన్నీ బాగా ఎండబెట్టి ఒకసారి దంచుతూ ఉండేవారు అనమాట పచ్చడి కోసం. అవన్నీ స్వీట్ మెమొరీస్ మళ్ళీ ఒకసారి గుర్తు చేశాయి.
సో ఇప్పుడైతే త్వరగా లంచ్కి ప్రిపేర్ చేసేయాలి. ముందుగా అయితే నేను పొట్లకాయ తీసుకున్నాను. పొట్లకాయని చక్కగా బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో ఇందులో కొద్దిగా తాలింపు వేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పొట్లకాయ అంటే ఇష్టం లేని వారికి ఇలా చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. ఈవెన్ నాకు కూడా ఇష్టం లేదు, ఇంకా ఇలా చేశాను. తర్వాత అప్పటి నేను బాగానే తింటున్నాను అనమాట. సో ఇప్పుడు ఇది వేసుకున్న తర్వాత ఇందులో ఉప్పు కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 1 మినిట్ కుక్ చేసుకోవాలన్నమాట. సో తర్వాత ఇందులో స్పెషల్ ఇంగ్రీడియంట్ అనమాట, ఇదే దీనికి టేస్ట్ బాగా వస్తుంది. సో మీకు కర్రీగా ఉండాలంటే శనగపిండి తీసుకుంటున్నాను. ఆ శనగపిండిలో కొద్దిగా వాటరు లూజ్గా చేసుకోవాలి. లేదు మాకు పకోడీలాగా సైడ్ డిష్ లాగా నంచుకొని తింటాము అంటే ఇందులో వాటర్ అనేది క్వాంటిటీ కొద్దిగా తగ్గిస్తే చక్కగా పకోడీలాగా నంచుకొని తినడానికి బాగుంటుందన్నమాట. సో నేనైతే కొద్దిగా లిక్విడ్ లాగే చేస్తున్నాను. ఇందులో ఇది కర్రీలాగా మొత్తం అన్నంలో కలుపుకొని తినడానికి బాగుంటుందని చెప్పేసి ఒకసారి మీరు ఇలాగ ట్రై చేసి చూడండి, చాలా బాగా ఇష్టంగా తింటారు, ఇష్టం లేని వారికి కూడా. సో చాలా బాగుంటుంది, ఇది వేయటం వల్ల టేస్ట్ మారిపోయింది అనమాట. సో ఇప్పుడు ఇలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. గడ్డలు అనేది ఉండకూడదండి, గడ్డల లంప్స్ అనేది లేకుండా చేసుకొని పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇది కర్రీలో వేసుకొని ఇంకా కలపకుండా అలాగే మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత తీసుకొని చక్కగా మిక్స్ చేసుకుంటే మళ్ళీ 1 మినిట్ కుక్ చేసుకుంటే ఇంకా రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉండిద్ది, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందో. సో ఇప్పుడైతే ఇంకా మా అమ్మాయి కాలేజ్ నుంచి వచ్చిందండి. వచ్చిన తర్వాత ఇంకా మేము ఈ పచ్చడికి ప్రిపేర్ చేస్తున్నాము. సో ఇప్పుడైతే నేను చింతకాయలు 2 కిలోలు తీసుకున్నానండి. చింతకాయలు చాలా వేస్ట్ పోయింది. సో 2 కిలోలు చింతకాయలు, 2 కిలోలు మిరపకాయలు. సో అయితే ఆ చింతకాయల మీద ఉన్న పొట్టుని తీసేసానమాట. తీసేసి ఇట్లాగా దంచుకుంటున్నాను. ఇందులో ఉప్పు పసుపు వేసి దంచుతున్నాను అనమాట. కొద్దిగా వేసుకుంటున్నాను పసుపు ఉప్పు. సో 2 కిలోల చింతకాయలు, 2 కిలో పచ్చిమిరపకాయలకి 1/2 కేజీ ఉప్పు అనమాట. సో తర్వాత ఇవన్నీ ఇలాగా దంచుకొని పెట్టుకోవాలి. అలాగే మిరపకాయలు కూడా కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసుకుంటూ దంచుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఇవన్నీ ఇట్లాగా పెట్టుకుని ఒక 3 డేస్ మగ్గాలన్నమాట. ఇవన్నీ మగ్గిన తర్వాత మిగతా ప్రాసెస్ చేసుకోవాలి. సో అలవాటు లేని పని కదండి, చింతకాయలతో మాకు ఎన్ని తిప్పులు వచ్చాయో చూడండి. ఇట్లా దంచుకొని పెట్టుకుంటున్నాము. సో ఎలాగో మా అమ్మాయి ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే నా వల్ల వచ్చేది కాదు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఈరోజు నెక్స్ట్ డే అనమాట. సో మొన్న వచ్చి ఫంక్షన్కి పిలిచారు కదా మా అక్క మనవడి పుట్టి ఎంటుకల ఫంక్షన్కి. సో ఈరోజు అయితే మేము వెళ్తున్నాం అనమాట. సో వెళ్తూ కాలి చేతో వెళ్ళకూడదు కదా, అందుకు బాబు కోసం బట్టలు తెచ్చింది మా అమ్మాయి. సో ఇక్కడే అనమాట, మా అపార్ట్మెంట్ పక్కనే స్ట్రీట్లో ఉంటుంది షాపు. సో మా వారు మా అమ్మాయి ఇద్దరు వెళ్ళి తెచ్చారు. సో చూపిస్తుంది అనమాట, బాగుందా నా సెలెక్షన్ అని చెప్పేసి. చాలా బాగుందండి. దానికి ఇది క్యాప్ వచ్చేసింది. క్యాప్ రావటం వల్ల చాలా బాగుంటుంది పిల్లలకి పెట్టడానికని ఇది తీసుకుందంట. సో ఇదైతే చాలా నచ్చింది మా అమ్మాయికి, నాకు బాగా నచ్చింది. సో ఇది బాగుంది కదా, చిన్న టైగరు. సో సూపర్ కూల్ అంట. ఎప్పుడు కూల్గా హ్యాపీగా ఉండాలని మేము విషెస్ చెప్తున్నాము. సో ఇప్పుడైతే మేము తొందరగా రెడీ అయిపోతున్నాం అనమాట. సో మొత్తం ఇంకా రెడీ అయిపోయాము, ఇంకా బయలుదేరిపోతున్నాము. సో మేమందరం ఈరోజు మ్యాచింగ్ వేసుకున్నామండి, అనుకోకుండా మ్యాచింగ్ అయిపోయింది. సో ఇంకా బయలుదేరుతున్నాము. ఈరోజు ఫంక్షన్కి వెళ్ళటానికి మా అబ్బాయి కాలేజ్ కూడా వెళ్ళలేదండి. సో కాలేజ్కి వెళ్ళకుండా వస్తున్నాడు. ముందైతే నేను రాను కాలేజ్ నుంచి, ఆఫ్టర్నూన్ నుంచి అటే వస్తాను ఫంక్షన్కి అన్నాడు. మళ్ళీ వస్తున్నాడు ఎందుకులే అని చెప్పేసి. సో ఇప్పుడైతే మేమందరం బయలుదేరుతున్నాం అనమాట. ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది. సో ఇప్పుడైతే మేము ఇంకా వెళ్తున్నాము.
ఇంటికి. సో ఇది ఎంట్రన్స్, ఇక్కడ చెట్లు అవన్నీ పెట్టారు. కొద్దిగా మెస్సీగా ఉందండి. మా అక్క సెకండ్ ఫ్లోర్లో కొద్దిగా ఇల్లు పని చేపిస్తున్నారు. సో అందుకు కొద్దిగా మెస్సీగా ఉందన్నమాట. ఇదిగోండి బుచ్చిబాబు దగ్గరికి వచ్చేసాము. చాలా క్యూట్గా ఉన్నాడు. సో ఇప్పుడైతే ఇంకా వచ్చిన గెస్ట్తో కొద్దిగా రిలేటివ్స్తో మాట్లాడుకొని కొద్దిగా కూర్చున్నామన్నమాట. సో ఇక్కడైతే మా పెద్దక్క వాళ్ళ అమ్మాయి ఇద్దరు కలిసి రిటర్న్ గిఫ్ట్కి ప్రిపేర్ చేస్తున్నారండి అంతా. సో ఇదిగోండి ఇక్కడ మేము కూర్చున్నాము. ఈవిడ వచ్చేసి మా రెండో అక్క వారి మనవరాళ్ళు, ఇద్దరు అబ్బాయిలు అన్నమాట. ఇద్దరు అబ్బాయిలు, మనవరాళ్ళు, ఒక మనవడు కూడా ఉన్నాడు. సో తను కింద ఆడుకుంటున్నాడు. సో అయితే ఇంకా భోజనాలన్నీ అయిపోయినాయండి. ఇంకా భోజనాలన్నీ చేసిన తర్వాత మా అక్క వాళ్ళ ఇంటి పక్కన ఇది ప్లేస్ అనమాట. సో ఇక్కడైతే చూసారా చెట్లు ఎలా వేశారో, వంకాయ చెట్లు అలాగే మునక్కాయ చెట్టు నిండా ఉన్నాయండి కాయలు. భూమిలో వేస్తే ఇలా వస్తాయి అన్నమాట. సో నాకైతే చాలా బాగా నచ్చేసింది. చెట్లు అంటే పిచ్చి కదా నాకు. సో ఎక్కడ చెట్లు కనిపిస్తే అక్కడ వెళ్ళిపోయి చూస్తూ ఉంటానన్నమాట. సో తర్వాత ఈ మునగ చెట్టు దగ్గరగా వెళ్ళి ఆకులు అవన్నీ తెచ్చుకున్నాను. మునగ ఆకు మంచిదని చెప్పేసి పప్పులో వేసుకోవచ్చు, అలాగే పౌడర్లా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను నేను. సో తర్వాత ఇంకా ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇంకా ఇంటికి మేము బయలుదేరుతున్నామండి. సో ఇంకా ఉండమని చెప్పారు కానీ ఉండలేదండి, వచ్చేస్తున్నాము. ఎందుకంటే మా పిల్లలకి ఎగ్జామ్స్ కదా. సో ఇంకా ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడే ఈవినింగ్ అయిపోయింది టైము. సో ఇంకా రిక్వెస్ట్ చేసుకొని వెళ్తున్నాము. సో ఇక్కడ చైర్లో కూర్చున్నాను మా పెద్ద బావ గారు. సో అటు సైడ్ మాతో మాట్లాడుతున్నాను మా పెద్ద బావ గారి చిన్న రెండో తమ్ముడు అనమాట. సో ఇంకా అందరికీ బాయ్ చెప్పేసి ఇంకా బయలుదేరుతున్నాము. అమ్మాయి ఎక్కడ కనిపించలేదు అనుకుంటున్నారా? సో వీడియో తీసేది మా అమ్మాయి అండి. సో ఒక బండి మీద మేము, ఒక బండి మీద మా అమ్మాయి మా అబ్బాయి ఇద్దరు వచ్చేసారనమాట. సో ఇక్కడైతే మాకంటే ముందే మా పిల్లలు ఇంటికి వచ్చేసారు. సో మేమే లేట్ అనమాట. ఇంకా దారిలో ఇవి రేగ్గాయలు కనిపిస్తే చిన్నవి రేగ్గాయలు తెస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటాయి, సీజన్లో వస్తాయి కదా. ఇందులో ఎక్కువగా వైటమిన్ సి ఉంటుంది అండి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అలాగే కాల్షియం కూడా ఉంటుంది. సో దాంతోపాటు ఇది తింటే కనుక మనకి ఫ్యాటీ లివర్ ఉంటే కనుక అది పోతుందండి. చాలా బాగా ఈజీగా మనం పోగొట్టుకోవచ్చు. ఇది చీప్గా మనం చూస్తాం కానీ దీంతో ఎంత మంచి హెల్తీ హ్యాబిట్స్ ఉన్నాయో చూడండి, మనకి ఎంత మంచిదో హెల్త్కి. సో ఇంకా మా వారు ఎఫ్రెష్ తీసుకుంటున్నారు. ఇంకా ఎఫ్రెష్ తీసుకుని ఆయన బయటికి వెళ్ళిపోయారు. ఇంకా మేము నమాజ్కి టైం అయిందని చెప్పేసి ఇంకా మేము కూడా నమాజ్ చదువుకుంటున్నాము. సో మా సబ్స్క్రైబర్స్ ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేయమని అడిగారండి. సో వైటనింగ్కి, డార్క్ స్పాట్స్కి, పింపుల్స్కి ఫేస్ ప్యాక్ చేయమని చెప్పారు. నేనైతే ఫేస్ ప్యాక్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఒకటి ఆయిలీ స్కిన్కి బాగుంటుంది, అలాగే డ్రై స్కిన్ వాళ్ళకి బాగుంటుంది. అందుకు ముందుగా అయితే నేను ముల్తాని మిట్టి తీసుకున్నాను అనమాట. సో ఈ ముల్తాని మిట్టి అనేది మనకు న్యాచురల్గా ఎర్త్లో నుంచి వస్తుంది కాబట్టి చాలా మంచిది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. సో నేనైతే ఈజీగా మనందరికీ ఇంట్లో దొరికే వాటితోనే నేను ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే నేను 2 స్పూన్స్ని తీసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అయితే మిల్క్ తీసుకుంటున్నాను. మనం పచ్చిపాలు తీసుకుంటే ఇంకా చాలా మంచిదండి. నేనైతే ఆవు పాలు తీసుకుంటున్నాను. బర్రె పాలు కంటే ఆవు పాలు ఎక్కువగా రిజల్ట్ అనేది చూపిస్తుంది. సో ఈ పచ్చిపాలు మాయిశ్చర్ చేస్తుంది అనమాట స్కిన్ని, అండ్ అమేజింగ్ గ్లోగా ఉంటుంది. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అయితే గ్లిజరిన్ తీసుకుంటున్నానండి. ఇది మంచి కలర్లెస్ లిక్విడ్ టైప్లో ఉంటుంది. సో డ్రై స్కిన్ ఉన్న వారికి మంచి వరం అనుకోవచ్చు అనమాట. స్కిన్ లోపల ఉన్న మాయిశ్చర్ని చక్కగా ప్రాపర్గా లాక్ చేస్తుంది అనమాట. చాలా మంచిది గ్లిజరిన్ అనేది. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి హనీ అనమాట. ఇదైతే మంచి ఈవెన్ టోన్ స్కిన్గా పనిచేస్తుంది. సో అలాగే మంచి యంగర్ లుక్ ఇస్తుంది అనమాట. కొంతమందికి స్కిన్ ట్యాన్ అయి ప్యాచీగా ఒక సైడ్ డార్క్గా ఒక సైడ్ లైట్గా కనిపిస్తుంది కదా. సో అలా కాకుండా ఇది హనీ యూస్ చేస్తే మొత్తం ఈక్వల్గా ఈవెన్ టోన్స్ చేస్తుంది. స్కిన్ అనేది చాలా బాగుంటుంది అనమాట యంగర్ లుక్తో. సో ఇవన్నీ మంచి ఇంగ్రీడియంట్స్తోనే, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే, అందరికీ ఇంట్లో అవైలబుల్ అయ్యే ఇంగ్రీడియంట్స్తోనే నేను ప్రిపేర్ చేస్తున్నాను.
సో మనం ఇది సరిపోయేలాగా మంచిగా ఈ మిల్క్ని యాడ్ చేసుకుంటూ చక్కగా లిక్విడ్ లాగా చేసుకొని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మీకు ఇంకో విషయం చెప్పాలండి, మీది డ్రై స్కిన్ అనుకోండి, ఇది ఎక్కువసేపు పెట్టుకోకూడదు. ఒక 15 మినిట్స్ కంటే ఎక్కువగా పెట్టుకోకూడదు. సో ఎక్కువగా పెట్టుకుంటే స్కిన్లో ఉన్న న్యాచురల్ ఆయిల్ని కూడా తీసేస్తుంది అనమాట. సో అందుకోసం డ్రై స్కిన్ వారు ఒక 15 మినిట్స్ కంటే ఎక్కువగా పెట్టుకోకూడదు. సో ఇప్పుడు చూసారు కదా, ఇది ఇలా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. సో ఇప్పుడైతే ఇంకా మనం మాస్క్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా అయితే నేను హ్యాండ్స్కి చూపిస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే మా అమ్మాయి పెట్టుకుంటుంది. సో తర్వాత నేను కూడా పెట్టుకుంటున్నాను, ఎందుకంటే నా హ్యాండ్స్ కూడా చాలా ట్యాన్ అయిపోయినాయండి. సో ఎండలో నేను వైటమిన్ డి కోసం ఉంటున్నాను కదా, సో దానికోసం అని నా స్కిన్ కూడా చాలా ట్యాన్ అయిపోయింది కాబట్టి నేను పెట్టుకుంటున్నాను. సో దీని రిజల్ట్స్ అనేది మీరు షాక్ అవుతారనమాట. ఒక్కసారికే అమేజింగ్ రిజల్ట్స్ వస్తాయి. డిఫరెన్స్ అనేది మీరే చూస్తారు. అప్లై చేసుకున్న చోటు కాకుండా దాని పక్కన ప్లేస్లో కూడా చూడండి, రెండు టాలీ చేసి ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో మీకు. సో ఇప్పుడైతే ఇంకా ఇలా పెట్టుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ డ్రై స్కిన్ వాళ్ళకి, అదే ఆయిలీ స్కిన్ అనుకోండి 20 to 25 మినిట్స్ పెట్టుకొని ఇంకా మనం చక్కగా వాష్ చేసుకోవాలి నీళ్ళతో. ఇదిగోండి, నేను కూడా చేతులకి ఇలా పెట్టుకున్నాను అనమాట. సో చాలా బాగా రిజల్ట్ అనేది వచ్చింది. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ప్రిపేర్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందో. అండ్ ఫాలో అవర్ వీడియోస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ ఫర్ యూ ఆల్ సపోర్టింగ్ అండి. ప్లీజ్ ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది, చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుందన్నమాట. సో ఇంకా ఇప్పుడైతే వాష్ చేసుకున్న తర్వాత మీరు చూస్తారు, డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది. సో చూస్తున్నారు కదా, డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది. సో ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత ఎంత మంచిగా ఉందో రిజల్ట్ అనేది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా ఉంది రిజల్ట్ అనేది. లేడీస్ అనే కాదండి, ఈవెన్ జెంట్స్ కూడా పెట్టుకోవచ్చు, వాళ్ళకి కూడా చాలా బాగా హెల్ప్ అయింది. ట్యాన్ అనేది పోయింది, చాలా స్కిన్ అనేది బ్రైట్నింగ్గా ఉంటుందన్నమాట. సో ఎలా ఉంది వీడియో? తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.